మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పడితెల్లైల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి అరే పడితెల్లైల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hey judges, welcome back to Saripoda Shanivaram. Welcome back to Saripoda Shanivaram. So boys, yeah, 60 full scores తెచ్చుకోవాలి గెలవాలంటే. మరి ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా తెచ్చుకుంటాం. రాఘవ్ గారు ఏమంటారు? మైక్ మరి దగ్గరికి పెట్టుకొని రెడీగా ఉంటారు మీరు. చెప్పండి ఏదో ఒకటి. కసిగా ఉన్న వాళ్ళ గురించి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత 10కి 10 కొట్టాడు కాబట్టి ఆ మాత్రం కసి ఉంటది అతనికి. కసిరాజు గారు చెప్పండి పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటారు ఏముంది చూద్దాం, వాళ్ళు చెప్పే మాటలే కదండి. అది మేము మనసులు ఇలాంటివి కాకుండా కొద్దిగా ధైర్యంగా జనాలకు కావాల్సింది కామెడీ కాబట్టి మంచిగా చేయటానికి ట్రై చేస్తాం. కాదండి ఏదో సంతాప సభలో మాట్లాడినట్టు కాకుండా మేము గెలిస్తే మీకు సంతాప సభే సార్. మరి ఇదే స్పీడ్ తో మరి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ బిగిన్ జబర్దస్త్ లో సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు బుజ్జి తల్లి అని ఒకరు, బేబమ్మ అని ఇంకొకరు. ఈ రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఇంకా బాగా ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్, ఎమాన్యుయల్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. బేబమ్మా, ఆసి నీకు ఆసి అని ఎందుకు పేరు పెట్టారు? ఆశలు ఎక్కువ ఉన్నాయని. రష్మి అక్క, మా ఓడు ముసలోడు అవ్వకూడదు. పోయి ముసలని చెప్తావు ఇట్రా. నా కాలేజ్ కి టైం అవుతుంది, పో. నా రాజు తండేల్ రాజు. నేను సాయి పల్లవి. నువ్వు సాయి పల్లవి కాదు, పంది పిల్లవి. సరే మరి నువ్వు బర్రి పిల్లనా? రాజు సాజుకి 9 ఏళ్ళు, నువ్వు పడవ మీద ఉంటే నాకు 9 ఏళ్ళు. నీకు 9 నెలలు ఆడ తెప్పియాల్సి వచ్చిద్దానే, నేను సముద్రంలో 9 నెలలు చస్తాను. పెంచుకుంటున్నాడు 9 నెలలాగా. పో రాజు. బుజ్జి తల్లి కొద్ది నవ్వే. రాజు, మరి ఎప్పుడు నువ్వు పడవకెళ్ళినా మరి జెండా కడతావు కదా, ఈ రోజు నువ్వు మర్చిపోయావు. కట్టావా జెండా? జెండా లేదు కదా. మరి ఏం కట్టావు? నీ డైరు. అది ఎందుకు కట్టావే? అది జెండాలాగా అంత పెద్దదయ్యింది కాబట్టి. అదే చూడు, రెపరెపలాడుతుంది. రాజు పోయి మరి ఆకాలరా. నాకు వేటకు టైం అయింది, నేను వేటకి వెళ్ళాలి. అమ్మాయి గారు కాలేజీకి రెడీ అవుతున్నారు. అమ్మాయి కాలేజ్ రెడీగా అవుతున్నా. అవునాయి గారు. జజమ్మ
జేజమ్మ కాదయ్య గారు, బేబమ్మ. ఆయన అన్న అయ్యమ్మా నీ కాలేజ్కి వెళ్ళరానా? సరే బాగా చదువుకొని తండ్రికి మంచి పేరు తీసుకున్నా. నాన్న నేను ఎలా ఉన్నాను? నువ్వు జేజమ్మలాగే ఉన్నావు. సరే బాయ్ నాన్న. అయ్యగారు, అమ్మాయి గారు వాళ్ళకంలో కొంచెం తేడా వచ్చిందండి. ఏంద్రా? ఎవరో ఆశి అనే అయ్యగారు, నిజమయ్య గారు, ఆశి అనే కుర్రోడు వెంట తిరుగుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళిద్దరు కలవడానికే వెళ్ళి ఉంటారు. కావాలంటే రండి, నేను చూపిస్తాను. పదరా. బుజ్జితల్లే ఏం చేస్తున్నావే? డాన్స్ చేస్తాను. ఎవడే నీకు డాన్స్ నేర్పించినోడు? నేను వేటకి వెళ్తాను, నేను ఫోన్ చేస్తా ఉంటాను అప్పుడప్పుడు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళు తల్లే. వెళ్దాం త్వరగా. నా పడవ ఇదేమన్నా లారీ అనుకుంటున్నావా? పడవ సముద్రంలోకి వచ్చి లిఫ్ట్ అంటే చెబుతురా ఇది? ఏదో ఒకటి మాకు లిఫ్ట్ ఇది సముద్రం రా, లిఫ్ట్ ఇవ్వకూడదట. అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి భయ్యా. ఇప్పుడు స్టార్ట్ అయితే 9 నెలల దాకా తిరిగి రావు. 9 నెలలు అంటే మాకు ఓకే. కాదురా, మధ్యలో ఎక్కడ ఆగదు. మనం మాట మీద ఉండాలి. సరే రండి, లోపలికి రండి. జాగ్రత్త కూర్చోండి. ఓకే ఓకే భయ్యా. మూలన కూర్చోండి. భయ్యా బెడ్ ఎక్కడ? బెడ్ ఎక్కడ? హోటల్ అనుకుంటున్నావు, పడవ అనుకుంటున్నావురా? బెడ్ ఎందుకు ఉంటుందిరా ఇక్కడ? మరి ఎక్కడ పడుకోవాలి? రే ఇది పడవ, అటు మూలకెళ్ళి కూర్చోండి. ఓకే. పిచ్చి పిచ్చేసాలు వేయకండి. సరే అర్థమవుతుందా? ఓకే. వెళ్ళే దారిలో ఒక మూర మల్లెపూలు తీసుకోరా. వీలైతే హల్వా కూడా, వీలైతే హల్వా కూడా. పిచ్చి పిచ్చేసాలు అయితే సముద్రం మధ్యలో దించేస్తాను. సరే సరే భయ్యా. నీకు జ్వరం కావాలా? కావాలి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు, ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం. ఏం చేస్తున్నారు మీరు? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? పడవ నాది. అది నాది, అది నాది. పోయి కాముగా కూర్చో ఒక పక్కన. పిచ్చి పిచ్చేసాలు ఎత్తే మునిగిద్ది పడవ. మా మావయ్య వస్తున్నాడు భయ్యా, మేము లేవని చెప్పు. మీ మామ? నాన్న. మేము పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఎవరైనా వస్తే మీ నాన్న వచ్చాడు. కిందకి ఉంగో. ఏం చేస్తున్నారు రా? ప్రతి ఒక్కడు వచ్చి దీన్ని ఆపుతారు. ఆపమని చెప్తున్నా. ఏంటో చెప్పండి. అమ్మాయి ఎవరన్నా ఉన్నారా? అదే నా కూతురు. ఓ మీ కూతురా? ఇటేం వచ్చిందా? ఎవరు రాలేదు సార్. ఎవరన్నా వస్తే ఇక్కడ చెప్పు, సరేనా? ఓకే రండి అయ్య గారు, అటు వెళ్ళి ఎత్తుకుదాం. ఎవడురా నువ్వు? ఎలాగున్నావు? ఏం చేసి వచ్చారా మీరు? మేము ఇద్దరం ప్రేమించుకున్నాం భయ్యా. పక్కకి రండి చెప్తా. చెప్పు. అన్నయ్య గారు, అన్నయ్య గారు. ఎవడే నీకు అన్నయ్య? ఎవడరా? బావా. మేము పారిపోయి వచ్చాం అన్నయ్య. మా ఇద్దరికి పెళ్లి చేయండి అన్నయ్య. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరికన్నా కనపడితే ఏంట్రా నా పరిస్థితి? కనిపించకుండా మీరు కాపలాగా అయ్యండి అన్నయ్య. కాపలా లేదు, ఏం లేదు. ఒడ్డొచ్చింది, దిగండ్రా. చెయ్యి బావా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఒడ్డొచ్చింది, మర్యాదగా దిగి వెళ్ళి బయటికి వెళ్ళి ఏదన్నా చేసుకోండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు వెళ్తాం. ఎలా వెళ్ళేదేంటి? ఒక్కడనే ఒంటరిగా వెళ్తాను. ఒంటరిగా? ఒక్కడివే? భయ్యా మాకు లిఫ్ట్ ఇచ్చాక 9 నెలలు, నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటిది అది? ఏంట్రా ఇది? ఒరే 9 నెలలు ఏదో పడవలో ఊరకట్టే మీరు 9 నెలల్లో పిల్లలుగా అన్నారా? బావా ఏమనుకోకపోతే పిల్లలకి డైపర్స్ లేవు, డైపర్స్ తీసుకొస్తాను, కాసేపు ఉండు. తొందరగా రండి. వాడు రాగానే దిగేసి వెళ్ళిపోవాలి. ఎందుకు? పిచ్చి పిచ్చేసాలు వేస్తే పళ్ళు రాలితే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇంకొకటి కనుమనాలి. కనుక్కో తర్వాత కావాలి. నాకు తెలిసి వాడి మీదే అనుమానం. బేబమ్మా నాన్న నువ్వేనా? నేను కాదు సార్. ఇట్రా. సార్ సార్ ఏంటి సార్? నువ్వే కదా ఆశ. ఒక్క నిమిషం నాన్న, నా ఆశని ఏమి చేయొద్దు నాన్న.
అది నేను కాదు, నా పేరు తన్నేలు రాజు. మా నాన్న రాగానే పేరు మార్చుకొని నన్ను వదిలేసావా? నేను పేరు మార్చుకోవటం ఏంటి? ఎంత పని చేసావురా నువ్వు? నా ముందులే అబద్ధం చెప్తా. ఏరా చేతులు పట్టుకోరా. అయ్యగారు అదిగా సార్ సార్. A few moments later. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా బతుకుతారో నేను చూస్తా. బతుకు. అన్నయ్య ఏమైంది అన్నయ్య? అన్నయ్యకి ఏమైంది బేబమ్మా? అన్నయ్యకి ఏదో అయింది. అన్నయ్యకి ఏదో అయిందా? తమ్ముడు ఏమైంది? ఎవడురా నీకు తమ్ముడు? ఎవడురా నీకు తమ్ముడు? ఎందుకే నన్ను ఆశ అని చెప్పావు? ఆశకి ఏమన్నా అయితే నేను ఉండలేను కదా అన్నయ్య. అందుకని నా ఆశ నీకు జరగాల్సింది నాకు చేపించిందిరా ఇది. బేబమ్మ దమ్మ ఇంకొన్ని కందం. బుజ్జితల్లే. రాజు చెప్పు రాజు. ఏం చేస్తున్నావే? మళ్ళీ డాన్స్ చేస్తాను. డాన్స్ చేసుకో. ఏమి ఏటైంది? ఏటవ్వలేదు. Uppina in collaboration with Tandel. So recent sensation and past sensation rendu kaliste ilanti sensation jarugtadi. So judges Khushbu garu ela anpichindi ee skit? Immu and Pandu performance wise anni baundi. Immu very nice, very entertaining. Shivaji garu. Immu andaru chaala baga chesaru, super. The judges Ishmat Emmanuel and team ki mere boy scores. Khushbu ma'am 9. 8. Judges Ishmat Emmanuel and team ki score 17 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు? సముద్రం అన్నాక పడవలు, ఫ్యాక్షనిస్ట్ అన్నాక గొడవలు అనేది సహజం. కానీ ఫర్ అ చేంజ్ ఫ్యాక్షనిస్ట్ గొడవలు మానేసి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా. ఏమండి ఏంటి డల్ గా ఉన్నారు మీరు? నేను మా పుట్టింటికి వెళ్ళాలని బాధపడుతున్నారా? నువ్వు వెళ్ళట్లేదని. వెళ్ళి తొందరగా వచ్చావు. పోతూ పోతూ పని మనిషిని కూడా తీసుకుపోయావు కదే. ఇది బాగుంది. అదే నువ్వు లేకపోతే ఇంటి పని వంట పని ఎవరు చేసి పెడతారు? చెప్పు. ఏమండి నాకు డౌట్. ఏంటి? అమ్మాయిలు ఎదోలవుతారా అబ్బాయిలు ఎదోలవుతారా? ఎప్పుడు అబ్బాయిలు ఎదవుతారు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నని మగాడి ఇంటికి వెళ్ళి చెప్తే ఎరే ఎదవా నిన్ను ఎవరితరా ప్రేమించింది అంటాడు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఎవడే ఎదవా అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి మగాళ్ళే ఎదవలు. మా చెల్లికి పెద్ద పెద్ద మీసాలు పెట్టుకున్న మొగుడు రావాలంట, తీసుకొని వస్తారా? మేకప్ రాంబాబు గారి నెంబర్ ఇస్తాను తీసుకో. ఎందుకు? ఆడి దగ్గర బోల్డని మీసాలు గడ్డాలు ఉన్నాయి, అల్లు రాలిపోతాయి. సీమలో నన్ను చూసి ఒక్కొక్కటి భయపడతాడు, మీసాలు చూసి భయపడతారా? మీసాల్లోనే పౌరుషం ఉంటదండి. చెప్పు తీసి కొడతా. మనోడికి పెళ్లి సంబంధం చూసావా? అబ్బాయికి పెళ్లి ఫిక్స్ చేశాను, వాడిని పిలు. ఏంది నాయనా? నీకు పెళ్లి సంబంధం చూశాను, నేను చూపించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాయనా పెళ్లి అంటే అన్ని చూసుకొని చేసుకోవాలి నాయనా. ఇది చూస్తే నీకు అవుద్దా? అవ్వదు కదా. మూసుకొని నేను చెప్పిన అమ్మాయి మెల్ల తాలికట్టు. అమ్మాయిని కూడా చూడకుండా ఎలా పెళ్లి చేసుకోమంటావు నాయనా? ఏమే నిన్ను చూసి నేను పెళ్లి చేసుకున్నానా? లేదండి. నువ్వు నన్ను చూసి పెళ్లి చేసుకున్నావా? లేదండి, చూస్తే అసలు చేసుకునేదాన్ని కాదురా. వాళ్ళు రాలిపోతాయి, పోరా వెనక్కి. ఏమే నువ్వు కూడా ఇలాంటి పెళ్లికి రెడీ చేయి. సరేనండి. రెడీ. అన్నా సీమ ఎట్టా ఉందిరా? ఎర్రగా చిన్నగా ఉందన్నా. అవునా? అప్పు ఆ మైక్ పోయింది. సుబ్బారెడ్డి గారు కడప వస్తున్నాడని తెలిసింది. ఫ్లైట్ దిగంగానే ఏసై. వద్దన్నా. ఏరా ఆల్రెడీ ఫ్లైట్ లోనే ఫుల్ ఏసీ ఉంటది. కిందికి వచ్చిన తర్వాత వేసినాం అనుకో మొత్తం గజగజ వణికిపోతాడన్నా.
నీతి లేని కుక్క. రేయ్ మూసుకొని చెప్పించే. వెంకటరెడ్డి గారిని చంపడానికి సుపారీ తీసుకోమని నన్ను తీసుకున్నారా? తీసుకున్నానన్నా. ఏదిరా? ఒకసారి నోరు తెరువు. ఏంట్రా? సుపారీ అన్న డైజెషన్ మంచిగా ఉంటా తిను. సరే అబ్బాయికి పెళ్లి చూశాను. ఏమే అబ్బాయిని తీసుకోండి రా. మనం పెళ్లికి వెళ్తున్నాం. కార్ది అన్న పెళ్ళంటే గుర్తుకొచ్చిందన్న, మన బిడ్డ పెళ్లికి జబర్దస్త్. మన పెట్టేది నీకు పుట్టిందా నాకు పుట్టిందా? సరే సరే బలు తీయండి. రే కార్ తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఇంటి ముందు జనరేటర్ ఏంటి? నేను అడగాలండి, అది ఎందుకు పెట్టారు జనరేటర్? ఇంటి ముందు జనరేటర్ నువ్వే అన్నావు కదా రాత్రి పవర్ సరిపోలేదని. నేను అన్నది ఒంట్లో పవర్ గురించి, ఇంట్లో పవర్ గురించి కాదు. సరేగా ఏవండి, మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఒట్టే సొక్క నలుగుద్ది. మీరు వస్తే పక్కనే నలగదు, సొక్కెట్లో నలుగుతుందండి. ఏయ్ మన బిడ్డను పిలిపి. బిడ్డ బిడ్డ నాయనా పూనా నీకు సంబంధం చూసా. ఎవరు? చెప్పాల్సిన అవసరం నీకు లేదు. చెప్పకుండా ఎలా చేసుకోవాలి? నాకంటూ ఒక టేస్ట్ ఉంది నాన్న. నాకు లేదా టేస్ట్? అయినా నేను చేసుకొని నిన్ను కన్నేదా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెళ్లి కొడుకోళ్ళు వస్తున్నారు, వెళ్ళు లోపలికి. పెళ్లి కొడుకు తాలూకా. బావా ఎట్టుండావు? బాగుండా. మార్నింగ్ తిన్నాను బావా. బాగుండా కాదరా బాగుండా అని అడిగినా. సరే బావా పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అద్దరిపోతున్నాయి. మీరు ముందు టీలు తాగండి. ఏమేం చేయాలన్నా? రే మీరు పైన ఉండండి రా. పైన రెంటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఉండాలన్నా? బయటపండి. ఏమే సత్య సత్య అబ్బాయిని రెడీ చేసావా? ఏమండి ఏమైంది? మొత్తం అయిపోయిందండి. నాన్న నేను వేరే వాళ్ళని ప్రేమించాను, వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏం పెంచావే కొడుకుని? ఇప్పుడు సీమలో నా పరువు పోతే ఎవడు చూపించుకో నా ఫేస్ ని? ఏమండి వాడు అలాంటి వాడు కాదు. ఒకసారి అంటే ఆడు అలాంటి వాడు కాదంటే నువ్వు అలాంటి దానివా? సరే తప్పు మన మీద లేకుండా సర్దుకుందాం. బావా బావా ఏంది బావా ఇది? ఏమైంది? ఏమైందా? నీ కూతురికి ఎవడో లవ్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు ఇంట్లోంచి. ఇదేనా నీ కూతురిని పెంపకం? చూడండి ఎలా మాట్లాడుతున్నారు. పెంపకం చేత కానప్పుడు మానేయాలి. అలాంటి వాళ్ళు పిలిచే సంబంధం ఇలాంటి సంబంధం అంటగలుగుతారా? ఎక్కడో తప్పు జరుగుంటది. ఎక్కడో కాదు, నీ ఇంట్లోనే తప్పు జరిగింది. బావా ఇలాంటి తప్పుడు దానితో నా కొడుకు పెళ్లి చేసి పెట్టు. బావా కాళ్ళు పట్టుకుంటారు బావా. మా పరువు తీయొద్దు అన్నయ్య గారు. మా కూతురు అలాంటిది కాదు. నీకు దండం పెడతారు బావా. సరే బావా ప్లీజ్ సంబంధం మాత్రం క్యాన్సిల్ చేసుకోకు బావా. ఏమంటే ఊరుకోండి. అయినా మన ఏం తప్పు చేస్తుంది? అయిపోయింది, అది అయిపోయింది. క్షమించు బావా. ఏంటి ఇది వర్కౌట్ అవ్వట్లేదు? ఇంకోటి ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇంకోటి ప్లాన్ చేద్దాం. ముందు అమ్మాయి పిలిపించు. కాళ్ళు పట్టించింది కాకుండా. ఏమైంది? అంత అయిపోయిందండి. ఏమైంది? మన కూతురు ఎవరితో జంపు. ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే మనం ఏదో ఒకటి చేస్తాడు. మన పరువు పోద్దండి. రెండోసారి వాడి కాళ్ళు పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఓ పని చేద్దాం, వానంతలో వాడే ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేద్దాం. ఏం చేద్దాం చెప్తా. మన గంగోత్రి ఉందా పని మనిషి? పిలిపించు. పని మనిషి గంగోత్రి. ప్రొడక్షన్ ఎలా ఉందమ్మా? సరే గానీ నువ్వు ఏం చెప్పొద్దు. నేను ఏం చెప్పినా అంతే అలా అని అర్థమైందా? మైకు లేదు నీకు. బావా బావా ఏమైంది బావా? సిగ్గు శరం మానం మర్యాద ఉందిరా నీకు? బావా అదుపు తప్పి మాట్లాడుతున్నావు. కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావురా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏమైంది బావా? కొడుకుని ఎలా పెంచాలో తెలియదు. మీద ఒక బతికేనా? ఈ కొడుకు దీన్ని తల్లిని చేశాడు.
చేస్తాడ్రా? నా కొడుకు నిన్ను ప్రేమించాడా? కడుపు చేశాడా? నా కొడుకు అలాంటి వాడు కాదన్నయ్య. నువ్వు అలాంటి దాని వానే కట్టేదిరా ఇక్కడుంది. నువ్వు బతకడానికి వీల్లేదు. వద్దు బావా. రే నా చేతి కాళ్ళు పట్టించుకుంటావు నువ్వు. బతకడానికి వీల్లేదురా. వద్దు బావా. సంబంధం క్యాన్సిల్ చేసుకున్నా. ఎంత పని చేసావు బావా. నాయనా ఎక్కడికి వెళ్ళావే? ప్రేమించునండి పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోయాను అన్న. ఇది లేచిపోయిందా? మరి చెప్పలేదు. అంటే అది ఏమండి ఊరుకోకండి. ఏవే నిన్ను ప్రేమించినోడు ఎక్కడే? ఏమండి ఒక్క నిమిషం ఆగరా. ఏవే నువ్వు ప్రేమించింది ఎవరురా? అమ్మాయినే. దాన్నే కదరా నీకు చూశాను పెళ్లి సంబంధం. చెప్పలేదు కదా నాన్న. నువ్వు ప్రేమించింది ఎవరినే? వాడినే కదా నీకు చూసింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదా నాన్న. 5 నిమిషాలు ఎందుకు లేట్ అయ్యావు నువ్వు? రేపడో లేట్ తీసుకొచ్చాడు నాన్న. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ. ఖుష్బు గారు మీ ఫేవరెట్. భాస్కర్ గారు పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది. భాస్కర్ గారు ఓవరాల్ ఇట్ వాస్ వెరీ ప్రెడిక్టబుల్. ఓకే. శివాజీ గారు చాలా బాగా చేశారు అందరూ. ఓవరాల్ గా బాగుంది. అందరూ బాగా చేశారు. సూపర్. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు పోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. శివాజీ గారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు? ఎగ్జామ్స్ అనగానే కొందరు టెన్షన్ పడతారు, భయపడతారు. కానీ మేము ఎగ్జామ్స్ రాస్తే మీరు టెన్షన్ పక్కన పెట్టి నవ్వి కింద పడతారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో పిల్లలు, రేపటి నుంచి మనకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. అందరూ కూడా బాగా చదువుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. గులుగుతురు ఎందుకే? గులుగుతలేరా? ఎగ్జామ్స్ కి చదువుకుంటున్నాం. ఏం ఎగ్జామ్ తెలుసా నీకు అసలు? వాట్ ఇంటెలిజెంట్ కలరా ఇది? ఎందుకురా? ఇది ఇంటర్ ఎగ్జామ్స్. ఏదైతే చదువుకుంటే వచ్చేది కదా. లేట్ అవుతుంది, ఎగ్జామ్ ఉంది ఇప్పుడు. అవును కదా, చాలా. అరే సార్ రాలేదే మరి ఇంకా. సార్ హాల్ టికెట్స్. ఓకే హలో 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 రైట్ హలో హలో. ఏమే సార్ చిట్టీలో పెట్టినావు? వాళ్ళు ఎవరు చెక్ చేయలే కదా సార్. నువ్వు డౌట్ ఉన్నావు కొంచెం మనిషి. నేనేం డౌట్ ఉన్నా సార్? మంచిగా సార్ తెచ్చినా సార్, తీసుకోరు. వాళ్ళందరూ చెక్ చేయకుండా నన్ను ఒకరే పట్టుకుంటారు. ఎప్పుడు ఒక చైర్ తీసుకురా బాబు. ఎప్పుడు ఏదో పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాడు. చైర్ ప్లీజ్ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకు లేట్ వచ్చినావు సార్? ఆటో వాడు ఎక్కించుకోలేదు సార్. ఎందుకు? ఒకటే కూర్చుంది, అందరం ఎక్కినాము. అందరం దింపిండు, దాని ప్లేస్ సరిపోతుంది అని చెప్పి దాన్ని దింపితే అందరం ఎక్కినాం. అప్పుడు మధ్యలో ప్లేస్ వదిలేండా సార్? ఆన్సర్ షీట్లు ఇయ్యారు సార్. ఎంతసేపు? సార్ ఏంది ఇది? ఆన్సర్ షీట్ ఒక్క ఆన్సర్ లేదా అంట? ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చింది సార్. ఆ థర్డ్ లెసన్ లో సెకండ్ క్వశ్చన్ వచ్చిందా సార్? వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కదా రావాలి మనకి. ఫోర్త్ ఆన్సర్ క్వశ్చన్ అవన్నీ ఎందుకు నీకు? ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇది సార్. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరి దగ్గర చిట్టీలు ఉంటే ముందే ఇచ్చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్. yes rather have doubt సార్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ హూ ఇస్ ఇన్వెంటెడ్ కంప్యూటర్ కదా సార్. స్టార్టింగ్ గుర్తుకొస్తలేదు సార్. తినడం మర్చిపోయినావా? లేదు సార్. ఆన్సర్ మర్చిపోతావు నువ్వు. వేరే ఆన్సర్ చదివినా సార్. సార్
సార్ ఇది ఆన్సర్ రాసినా కానీ ఏ క్వశ్చన్కి అర్థమైతలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ వాష్రూమా? ఎస్ సార్. వెళ్ళరాబు. ఏమో డల్ అయిపోయినావు? ఏం లేదు సార్. ఓకే. బుక్ తెచ్చింది అది. సార్ భాస్కర్ బుక్ తెచ్చుకోండి సార్. అమ్మతో తెలియదు సార్. అమ్మ సార్. అరే భాస్కర్, బాత్రూమ్ లో బుక్ పెట్టొచ్చినా, నేను పోయి బుక్ తీసుకొని వస్తా. చూడు ఎట్లుంటో ప్లానింగ్. సార్ యా ఎల్లు. ఏంటి ఇవన్నీ? ఎక్స్క్యూజ్ మీ, పొద్దున్న చిట్టీలు పెడుతుంది సార్. అమ్మ తోటకి ఏం తెలియదు సార్. అబ్బా సార్ సార్ తగులుతుంది సార్, ప్లీజ్ సార్. అబ్బా ప్లీజ్ సార్, అది తెచ్చింది సార్. ఇది హాల్ టికెటే రాస్తాను దాంట్లో. పద్మా పద్మా ఏంది? ఎగ్జామ్ రాసినావా? రాలేదే, రాస్తున్నా. ఏం రాసినా చూపివా? డేట్ రాస్తున్నానే. గంట అయింది, గంట. లేదు ఒకసారి. ఏం రాసిన? ఓం క్రీం గ్రైం ఇన్స్టాగ్రామ్ సలీం. ఏంది ఇది? ప్లీజ్ మీ కాలు పట్టుకుంటా. ఏమైంది సార్? ఇంత చూస్తున్నావేంది నువ్వు? ఎగ్జామ్ రానియండి సార్. మంచిగా రాయి. లాస్ట్ క్వశ్చన్ చూపి. ఇది చూపి 4 మార్క్స్ చూపి. అమ్మ జీవితం ఒక్కటి రాస్తే రై. సార్ ఏం రాసినావురా? ఏం రాసలేదు సార్. ఏం మంచిగా రాసినావు కదరా. మనం రాయి ఒకసారి. ఆమె ఎందుకు సార్? నువ్వు ఏ మీడియం రా? నేను తెలుగు మీడియం సార్. నువ్వు? ఇంగ్లీష్ మీడియం సార్. ఓ దౌడదాని అప్పటి నుంచి చెప్పొచ్చు కానీ యూ డోంట్ నో. యూ డోంట్ నో. నీ 10 ముద్దాడ రాస్తున్నప్పుడు చూపి చూపి అంటే చూపించినావు అన్నీ. ఇది చూపిస్తే రాసుకో, నాకేం అవసరం పట్టింది సార్. ఓ పని చేయి సార్, నా ఫోన్ ఇస్తా, గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో రాసుకో. ఇప్పుడు ఇది ఎంత డొల్లనా? నాకు చూపివా? వద్దు, ఆగు ఒక్క నిమిషం. ఈ ఒక్క క్వశ్చన్ రాసుకుని ఇస్తా ప్లీజ్. ఒక్క నిమిషం ఒకసారి లేవు. చిట్టీలు పెట్టినావా? అవును సార్. పోలీస్ ఎక్కడ? సార్ సార్ ప్లీజ్ రండి సార్. సార్ నాది కాదు సార్, అది సార్ నాది కాదు సార్. పద్మా సార్ నాది కాదు సార్. చిట్టీలు పెట్టినావా? చిట్టీలు పెడతావా? నాది కాదు సార్. నీ లేవే చెప్పు. నాది కాదు సార్ అది. హాల్ టికెట్ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. వదిలేండి సార్ ప్లీజ్ సార్. మనగలే సార్ ప్లీజ్. వన్ డిబార్ చేయరు సార్. నీకోసం డిపార్ట్ చేయటం నీకెందుకురా? నా నోటి దూరా సార్. సారీ ಊಟ ಆಯ್ತಾ? ಆಯ್ತು. ನಿಮ್ದು ಆಯ್ತಾ? ನಮ್ದು ಆಯ್ತು. ಸರಿ మీరు ಕ್ಲಾಸ್ చూసుకోండి. ಓಕೆ. నేను ವಾಶ್ರೂಮ್ ಗೆಲ್ಲಸ್ತಾ. ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಎಕ್ಸಾಮ್ ತಡತಿ. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಓದ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀರಾ? మేడం ఆ సార్ పెద్ద సైకో లాగా ఉన్నాడు మేడం. అయ్యయ్యో, అಷ್ಟು సీరియస్ ಆಗಿದ್ದಾರಾ? మేడం ని చూస్తే చాలా మంచిగా ఉందిరా. చిట్టీలు కొట్టుకుంటాం మేడం. ಹೌದಾ? ಸರಿ ಬರೀರಿ. రాసుకోబట్టదేమరా? చిట్టీలు కొట్టుడే పాస్ అవ్వుడే మయ్యా ఊకే బర్ల కడుకో ఆడుకోండి ఏడైతుందిరా మనతో. కష్టపట్టు ఓది బరీదిరా. ಕಾಪಿ వాడు మంచి కొట్టిన టీచర్. ಕಷ್ಟಪಟ್ಟು ಓದ್ಕೊಂಡ್ ಬಂದು ಬರಿಬೇಕು. ಆಲ್ ಟಿಕೆಟ್ ಕಿತ್ಕೊಳ್ತೀರಿ, ಮತ್ತೆ ಬರೋ ವರ್ಷಕ್ಕೆ ಬಂದು చెన్నై మేడం. ఎన్నైతే నేను చెన్నై కాదు సార్, నేను ఇన్ని హైదరాబాద్ ఉన్ని. నాకు చెన్నై అంటే అది. నువ్వు లేవే లేవు. నువ్వు నన్నే లేపురు ఎప్పుడు. ఒక్క నిమిషం. ఏంటి వద్దన్న సార్. భాస్కర్ ఆడే పెట్టుకో అని చెప్పింది సార్. కొట్టువాడి. వద్దు సార్. నేను నిన్ను కొడతా. ప్లీజ్ దండం పెడతాను. కట్టెలు దొడ్డుకున్నాయి. ప్లీజ్ వద్దు. ప్లీజ్ కొట్టు. దీన్ని కొట్టాది. దండం పెడతాను. సార్ ముందే వాడిని కొడతావా? మరి మీరు కొట్టరా? ఆడపిల్లలు కొట్టద్దని వదిలేస్తున్నా. చెప్పేది కొట్టవా? నాకు ఓపిక లేదు సార్. స్క్వాడ్ వస్తున్నారు. చిట్టీలు పడేసి చెప్పా నారాజ్ గారు, ఎగ్జామ్ ఎలా నడుస్తుంది? బాగా జరుగుతుంది సార్ ఎగ్జామ్. సరే సార్, సడన్ గా వచ్చారు మీరు? విషయంగా వచ్చాను, మీ దాంట్లో ఫ్రాడ్ అవుతుందని తెలిసి. ఏ ఫ్రాడ్ ఏం లేదు సార్, అందరూ మంచిగా నీట్గా ఎగ్జామ్ జరుగుతుంది. లేవు ఏంట్రా బాబా అవన్నీ? సార్ నీకొద్దా? నాకు వద్దు కూసో.
రాసుకోండి. ఇలాంటి ఆఫీస్ ఉంటే పిల్లలందరూ పాస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాయ్ భాస్కర్ రాయ్. ఒక చిట్టి లేదు సార్. నువ్వు వద్దన్నావు కదరా? అట్లా కాదు సార్. నేను ఇప్పుడు వద్దన్నావు కదా నువ్వు చిట్టీలు. ఒక్క చిట్టి సార్, ఏం రాయలేదు సార్. ప్లీజ్ సార్, ఒక్క చిట్టి రా రాము, ఒక్క చిట్టి రా. టైం అప్. రాసుకో. పెన్ను 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 మొక్కదాన పెన్ను. ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం ఆగే. అక్క కొంచెం పెన్ను రా. అరే పెన్ను రా, పెన్ను రా, పెన్ను రా. అరే బర్రకాడికి పంపిస్తారా ప్లీజ్ రా, ప్లీజ్ బర్రకాడికి పంపిస్తారా. అలా తీసుకోండి సార్, అప్పటిదాకా అలా తీసుకోండి సార్, అలా తీసుకోండి సార్. ప్లీజ్ సార్ పెన్ను రా. హాల్ టికెట్ కూడా రాయలేదు జీవితం. నీ దగ్గర పెన్ను లేదు కానీ ఏం రాస్తున్నావు? తెలియదే అందరు ఇచ్చిరా? అందరు ఇచ్చేసి సార్. సూపర్. భాస్కర్ రాసుకోరా. థ్యాంక్స్. అది క్వశ్చన్ పేపర్. అది క్వశ్చన్ పేపర్. సార్ 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ 2 నిమిషాలు టైం ఇస్తారు. 10 సెకండ్స్ టైం. బర్లే బెస్ట్. వద్దు నాకు ఎగ్జామ్ వద్దు, ఏమొద్దు సార్. టైం అయిపోతుంది సార్, తొందరగా చూడండి సార్. ఒరే నీ ఏ సెంటర్ అనేది? నాది సి సెంటర్ సార్. రాసుకోరా ఇది. నడు. ఈ సంవత్సరం కూడా పోయిందా సార్? నడు. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ ట్రెండ్ అవుతూ ఉంటది ఎగ్జామ్ ఫీవర్ అనేది. సో శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది సద్దాం. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. అందరూ చాలా బాగా చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు. సూపర్. ఖుష్బూ మ్యామ్. సద్దాం అండ్ రాజు గారు, ఇది ఎగ్జామినేషన్ హాల్లో జరుగుతూనే ఉంటుంది, చూపించారు. బ్యూటిఫుల్ గా ఉంది, కరెంట్ ట్రెండ్ లో ఉంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. సో జడ్జెస్, ఎగ్జామ్ ఫీవర్ స్కిట్ కి మీరు పోయే స్కోర్స్. శివాజీ గారు 10. సో జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ 20 out of 20. మన ఇవాల్టి సాటర్డే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఇస్మార్ట్ ఎమ్మాన్యుయల్ టీమ్ 17 out of 20, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 out of 20, and Super Saddam and Yadav Raju team 20 out of 20. A total score of 55. ఈసారి గెలుపొచ్చి మీది. Yes. రండి. Requesting judges also to please join us on the stage. Congratulations to Sarda Shukravaram. మీరు గెలుచుకున్నారు ఈ వారం వేసిన పందం అమౌంట్ which is 30,000 rupees. Judges. సో రాఘవ్ గారు చాలా రోజుల తర్వాత గెలిచారు కదా, ఫోటో ఇవ్వడం గుర్తుందా? అయ్యో ఉందండి. సో రాఘవ్ గారు మాట్లాడవా ఈసారి? తెలుగులో సామెత ఉంది, చచ్చిన బావుని మళ్ళీ మళ్ళీ ఎందుకు చంపడం అని. సంవత్సరానికి ఒకసారి గెలిస్తే సరదా శుక్రవారం కాదు, దురద శుక్రవారం. ఆ దురద అలాగే ఉంటుంది, మేమేం ఫీల్ అవ్వం. మాటలు నేర్చేసుకున్నారు మీరు కూడా, తెలుసా అసలు. ఇదండి మన ఇవాల్టి సరదాగా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.